ఒక ఊరిలో శైలజ మరియు సౌమ్య అని ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. వారు ప్రతి విషయంలో పోటీపడేవారు. చదువులోనైనా, ఆటల్లోనైనా అలా ప్రతి విషయంలో చీటికి మాటికి కొట్టుకునేవారు. ఒకసారి వారి వాదన కొలిక్కి రాక తాతయ్య దగ్గరకు వెళ్ళి న్యాయం చెప్పమని అడుగుతారు. అప్పుడు తాతయ్య ఇలా అంటాడు: ఏంటమ్మా ఈ గొడవ? మీరిద్దరూ నా రెండు కళ్ళలాంటివారు. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని ఎలా అనుకుంటారు? మీరిలాగే కొట్టుకుంటే రేపొద్దున మీకు కష్టం వస్తే ఒకరికొకరు సాయం ఎలా చేసుకుంటారు? మీలో ఒకరు గొప్ప అంటే ఇంకొకరు నిరాశపడక్కర్లేదు. మీకు అర్థమయ్యేలా ఒక చిన్న కథ చెబుతా వినండి. పూర్వం ఒక గ్రామానికి వెళ్లే కూడలిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. బాటసారులు దాని కింద విశ్రాంతి తీసుకునేవారు. ఓ రోజు చెట్టులో అంతర్భాగాలైన వేర్లు, ఆకులు, పండ్లు నేను గొప్ప, కాదు నేనే గొప్ప అంటూ వాదనకు దిగాయి. ఈ విషయం గమనించిన చెట్టు వాటిని శాంతపరిచి, కొన్ని రోజులాగండి, మీలో ఎవరు గొప్ప అన్న విషయాన్ని నేను తేలుస్తాను అని చెప్పింది. ఒకరోజు ఆ దారి వెంట వెళుతున్న ఓ బాటసారి చెట్టు కిందకు వచ్చాడు. ఆకలితో నకనకలాడుతున్న అతను చెట్టెక్కి పండు కోసుకుని తిని కాస్త తేరుకున్నాడు. అప్పుడా చెట్టు బాటసారిని, నాలో నీకు ఇష్టమైందేంటి అని అడిగింది. అప్పుడు బాటసారి, నా ఆకలి తీర్చిన నీ మధుర ఫలాలు ఇష్టం అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒక ఆయుర్వేద వైద్యుడు చెట్టు వచ్చి వేర్లను తవ్వి మూటగట్టుకుంటున్నాడు. ఆ చెట్టు వైద్యుణ్ణి, నాలో నీకిష్టమైందేంటి అని ప్రశ్నించింది. నీ వేర్ల ద్వారా ఎంతోమంది రోగులకు వైద్యం చేస్తున్నా, కాబట్టి అవంటేనే నాకిష్టం అనేసి వెళ్ళాడు. మరికొన్నాళ్లకు ఓ వృద్ధుడు ఎండకు తాళలేక చెట్టు కింద కునుకుతీసి సాయంత్రం వరకు విశ్రాంతి తీసుకున్నాడు. తర్వాత తన దారిన తాను వెళుతుండగా, నాలో నీకు ఏ భాగం ఇష్టం అని చెట్టు అడిగింది. ఎండనుంచి నాకు ఉపశమనాన్ని కలిగించిన నీ ఆకులు, కొమ్మలంటే ఇష్టం. కాని వేళ్లుంటేనే చెట్టుకు నీరందుతుంది. ఆకులు, కొమ్మలు ఉంటేనే బాటసారులకు నీడనివ్వగలవు. ఇక ఆకలి తీర్చాలంటే పండ్లు కావాల్సిందే. ఇలా నీలోని ఏ భాగాలు వేటికీ తీసిపోవు. అన్నీ సమన్వయంతో పనిచేస్తేనే చెట్టు మనగలుగుతుంది. మీ వల్లనే స్వచ్ఛమైన గాలి అందుతుంది, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి అని చెప్పి వెళ్ళిపోయాడు. చూశారా మనవరాళ్ళు, పండ్లు లేకపోతే ఆకలి తీరదు, వేర్లు లేకపోతే చెట్టు బతకదు. అలాగే మన ఇంట్లో కూడా అందరూ సమానమే. అక్క చదువులో తోడుంటే చెల్లి ఆటల్లో తోడుంటుంది. మీరిద్దరూ కలిసుంటేనే ఈ ఇల్లు ఒక అందమైన చెట్టులా ఉంటుంది. ఒకర్ని తక్కువ చేసి మాట్లాడితే మిమ్మల్ని మీరే తక్కువ చేసుకున్నట్టు. నీతి: సమిష్టి కృషితోనే సాఫల్యం లభిస్తుంది. ఒక చెట్టు మనుగడకు వేర్లు, ఆకులు, పండ్లు అన్నీ ఎలాగైతే అవసరమో, అలాగే ఒక కుటుంబంలో లేదా వ్యవస్థలో ప్రతి ఒక్కరి పాత్ర చాలా కీలకమైనది. ఎవరి ప్రాధాన్యత వారిదే, ఎవరి ప్రత్యేకత వారిదే. ఒకరు గొప్ప, ఒకరు తక్కువ అని భేదభావం చూపకుండా ఒకరినొకరు గౌరవించుకుంటూ కలిసిమెలిసి ఉన్నప్పుడే ఆ బంధానికి బలం చేకూరుతుంది. వ్యక్తిగత స్వార్థం కంటే సమిష్టి ప్రయోజనం కోసం పనిచేసినప్పుడు మాత్రమే మనము అనుకున్న లక్ష్యాలను సాధించగలము మరియు సమాజానికి మేలు చేయగలము. ఐకమత్యమే మహాబలం.